నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి పట్టభద్రుల ఈ యొక్క ఉప ఎన్నికల్లో తప్పకుండా మన యొక్క ప్రజా గొంతుక అయినటువంటి తీర్మా మల్లన్ని మనము గెలిపించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రతలు సహజం. ఈ కుళ్ళు కుతంత్రతల్లో మనం జయించి మన యొక్క విజయము ప్రతీకగా తీర్మా మల్లను మనం గెలిపించాల్సిన అవసరము ఆసనమైనది. ఇది రానున్న మన యొక్క ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని మనం పటిష్టం చేయడం కొరకు, అదేవిధంగా రేపు జరగబోయేటువంటి మున్సిపాలిటీ, అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలైనటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీలో గెలిపించి కాంగ్రెస్ పార్టీని బలపతం చేసి మనం ఈ తీర్మాన మల్లన ఎన్నికకు మనం గెలుపుకు కృషి చేసి పట్టభద్రులు మనం కృషి చేయాల్సిన అవసరం అయినది. ఎందుకంటే 10 సంవత్సరాలు నియంత పాలనకు వారు చేసినటువంటి ప్రాణం త్యాగం చేసి, అదేవిధంగా ఎన్ని కుట్రలు ఆయన మీద హత్యాత్మ ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా మల్లన్న తాను నమ్ముకున్న సిద్ధాంతంకు నమ్ముకున్న నైజాంకు అనుకూలంగా ఉండి ఆ రోజు పోరాటం చేయడం మూలంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలు మళ్ళా లేవో ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన ఉండే సమయంలో ఆనాడు అన్నిటి త్యాగాలు వంచి తీర్మా మల్లన్న ఆ రోజు చేసేటువంటి కృషి మరవలేంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని పేద వర్గాల ఓసీ పేద వర్గాల కులాలందరూ కూడా భావించి ఈరోజు వారిని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని కుట్రలు కుతంత్రాలు జరిగి కొంతమంది ఈ యొక్క పేడ్ యూట్యూబ్ ఛానల్లో కొంతమందికి ఆ యొక్క ఆశ చూపించి వారి మీద వ్యతిరేకటువంటి పవనాలు, వ్యతిరేక గాళ్ళు వీచే విధంగా కుట్రలు పన్నారు. అవన్నింటినీ ఏ విధంగా మనం పరిణామాలు తీసుకోకుండా మనం ఈనాడు తీర్మా మల్లన్న 2వ సీరియల్ నెంబర్, మొదటి నెంబర్ రాసి మనం వారికి అత్యధిక మెజారిటీ ఓట్లతో మనం గెలిపించాల్సిన ఆసనం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరినీ ప్రాధాయపడుతున్నాను, మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఇది రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతుంటే అంశం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.